పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో అరాచక పాలనను మరోసారి ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. సోషల్ మీడియాలో వరుస పోస్టులతో చంద్రబాబు వైఫల్యాలను, కూటమి గూండాల దుర్మార్గాలపై నిప్పులు చెరిగారు. శాడిజం వదలకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్. మహిళల మీద దాడి, కూటమి శాడిజానికి పరాకాష్ట అంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ నాయకులపై వరుసగా దాడులు చేయడమే కాకుండా బీసీ మహిళల మీద నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. చేతిలో అధికారం ఉందని పోలీసులు ఎలా చెప్తే అలా వింటున్నారని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. పచ్చ సైకోలతో దాడులు చేయించడం ఏమంత గొప్ప పనా అని నిలదీశారు వైఎస్ జగన్. ఏం నేరం చేశారని బీసీ వర్గానికి చెందిన ఉప్పాల హారికపై గుడివాడలో దాడులు చేయించారని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే దుర్భాషలాడుతూ దాడి చేయించారని, ఇలా చేయడం ఏమన్నా గొప్ప పనా అంటూ ప్రశ్నించారు. దీన్ని పరిపాలన అనరు చంద్రబాబు, శాడిజం అంటారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు జగన్. వైఎస్ఆర్సీపీ నేతలను ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో కూడా ఇలాగే చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పెద్దారెడ్డి తన సొంత ఇంటికి, తన నియోజకవర్గ కేంద్రానికి వెళ్లడానికి హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఎందుకు వెళ్లనీయడం లేదని ప్రశ్నించారు. పోలీసులు సినిమా స్టైల్లో తుపాకులు చూపించి బెదిరించి కేతిరెడ్డి పెద్దారెడ్డిని బయటకు తీసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం పచ్చ సైకోలతోనే పోలీసుల సమక్షంలోనే దాడులు చేయించారని, దాడికి గురైన ప్రసన్న మీదే ఎదురు కేసు పెట్టారని మండిపడ్డారు వైఎస్ జగన్. దాడి చేయించిన ఎమ్మెల్యే కానీ, వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవని, ఇలా చేయడం మీకు గొప్పగా కనిపిస్తుందా చంద్రబాబు అంటూ నిలదీశారు. ఇది శాడిజం కాదా, పైశాచికత్వం కాదా అని ప్రశ్నించారు. రాజకీయ కక్షలతో రాష్ట్రంలో దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చారని ఎక్స్లో పోస్ట్ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతో మందిపై తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లే కాకుండా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సహా ఎంతో మంది అమాయకులను అక్రమ కేసుల్లో ఇరికించారని, దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీకి చెందిన వందలాది మంది నాయకులపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టి వారిని హింసించారని, ఇదే సంప్రదాయం రేపు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిచర్యగా కొనసాగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు జగన్. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ పాలనను, చట్టాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఇష్టానుసారం ప్రవర్తిస్తే పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండబోవని కూటమిని హెచ్చరించారు. ఇకనైనా శాడిజం వదిలి ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టండి, లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారంటూ కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు.